వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐవ్ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ వెన్ కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం, నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో ఆయనకు చెప్పకండి. అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది? అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్, బట్ నాకు ఏం రాదు కదా మా అమ్మ. సో సేమ్ యూనో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్. ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్సులు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అండి. అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. ఐ యూ సీరియస్లీ ఆస్కింగ్ మీ? ఐ హోప్ యా. ఓకే. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పమని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, సో అనుదీప్ మీరు కలిసి ఉన్నాను అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత ఉంది, సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆల్వేస్ అనుదీప్ ఒక వెల్ విషర్ అండి. సీన్ బాగున్నా కూడా నాకు ఒకసారి పంపి నేను చూస్తూ ఉంటాడు. మామ మంచిగా ఉంది అన్నా కూడా ఒప్పుకోడు, అంత వెల్ విషర్. సో స్క్రిప్టింగ్ అంతా నేనే కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక బ్యాక్ బోన్లాగా ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంటుండే యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనే కాకుండా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ అందరు కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ప్రభావం స్క్రిప్ట్లో మీద ప్రభావం ఏం లేదండి, ప్రభావం ఏం లేదు నా మీద. అంది అంటే ఆ జోక్ తను రాసే ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటుంది. ఆ లెవెల్లో రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రభావం ఉంది ఖచ్చితంగా. కనిపిస్తాడా అనుదీప్? బై గాడ్ గ్రేస్ అండి, ఇంకా తీయలేదు. విజయ్ సార్ హాయ్ సార్. హాయ్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంత సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చావు? అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి. ఆ పెద్ద హాల్, అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్నా. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైము బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవీ బన్నీవాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మాకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత
అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే. నమ్మారు, చేశారు అంతే. నిహార్, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి, నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు వెరీ ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది, ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్.